నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో ఇస్తిమా పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ నెల 22, 23 తారీఖుల్లో జరిగిన పండుగకు సంబంధించి పండుగ కార్యనిర్వాహకులు, ముస్లిం పెద్దలు మీడియాతో మాట్లాడారు. విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో, విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారిని, అలాగే ప్రశాంతి మేడంని, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము, ఇమ్మీడియట్గా వాళ్ళు గో హెడ్ అని చెప్పడము, ఆ తర్వాత దాని ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ భాయ్తో వెళ్ళి కూర్చున్నాం. ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీలో అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అంటే మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం. ఇమ్మీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దోళ్ళు అది చెప్పుకొచ్చారు, గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు. కానీ అప్పుడే దాని టకట పక్క నుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం. ఆ రోజు మేము మాట్లాడింది ఒక 25% ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే 25% చెప్పామో రిమైనింగ్ 75% ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు. వాటర్ బాటిల్స్ ఓకే 2 lakhs వాటర్ బాటిల్స్, అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ది అడిగి ఉన్నారు, ఓకే అది ఓకే. అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్, ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు 10 కావాలో 8 కావాలని, తర్వాత 15 అన్నారు, 20 అన్నారు, 25 అన్నారు, ఓకే 25. ట్రాక్టర్స్ కావాలన్నారు, ట్రాక్టర్స్, జేసీబీ కావాలన్నారు, జేసీబీ. అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్, ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఇది కాకుండా ఇమ్మీడియట్గా శానిటేషన్ దాని సెప్టిక్ ట్యాంక్స్ పురమాయించడం. అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు. సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం, అరే దాని ఏముంది ఇమీడియట్గా సీసీటీవీ కొత్తవి, నాట్ రెంటల్, కొత్తవి కొనిచ్చి పోలీసు వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ఇక్కడ ఈ సమూహంలో అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారో పెద్దోళ్ళంతా ఫలానా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే శానిటేషన్ ఉంది, మెడికల్ ఉంది, అలాగే ఆర్టీసీ ఉంది, మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చిన్నారు, అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు వాకీ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చింది. మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు మన విజయరెడ్డి గారు ఉన్నారు, ఇమీడియట్గా విజయరెడ్డి గారిని కన్సల్ట్ చేయండి. మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించండి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి. అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. కానీ దానికి ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు. ప్రతి మతానికి, ప్రతి రిలీజియస్కు, ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది. రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్, మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, అలాగే మేడం శ్రీమతి మన ప్రశాంతి మేడంని కానీ మరొక్కసారి ఈ దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది. వెళ్తుండే వాళ్ళని పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందంటే ఎంత మన తాగుతుండేనా ఇంకా తాగిస్తున్నారు, వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దమ్. కానీ దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ విపిఆర్ ఫౌండేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మొదటి వార్డులో విజయం అని ఉంది. అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ, దాదాపు 2 లక్షల బాటిల్ వాటర్ ఆయన తరపున ఒకటి. రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికొచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి,
ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి, వంట వార్పులు చేసుకోవడానికి కానీ ఫుడ్ జోన్స్లో, అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి, ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫున మాట్లాడి ఆయనే చేయించారు. విపిఆర్ తరఫున మాకు జరిగింది. తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు. వాళ్ళ ఫౌండేషన్ తరఫున నడిచింది. తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కెమెరాస్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది. వెంటనే మేడం గారిని అడిగాము, ప్రశాంత్ మేడం గారిని. ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి, ఆవిడ యొక్క మంచితనం గురించి, వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి. ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పని చేయండి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు. దాదాపు 70-80 కెమెరాలు సమకూర్చారు. ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని రాత్రి మాకు తెలిసింది. సో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ, ట్యాంకర్ ఫెసిలిటీ, అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ మాకు వాడుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే వచ్చారు. రెండోది, దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళ యొక్క జేసీబీ మా దగ్గర ఉంచారు. ఆ జేసీబీ ఉంచినందువల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ్ అయినాయి. వేల రూపాయలు సేవ్ అయినాయి. ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీ పని పూర్తి చేసుకున్న తర్వాతే మాకు పంపించండి అన్నారు. మేము కూడా దాదాపు 27 రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఒక టీం ఉంది. ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హుసేన్ అనేటువంటి అతను ఉన్నాడు, మస్తాన్ వలి అనేటువంటి ఉన్నారు, మా జైనుల్ ఆబ్దీన్ అనేటువంటి ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా మౌలానా ఖాలిద్ అని చెప్పని, మౌలానా హన్నాన్ సాబ్ అని, ఇలా వీళ్ళిద్దరూ, వీళ్ళ తరపున ఇంకా మిగతా సోదరులు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము. ఏ సమస్య వచ్చినా సరే మేము 10 మంది కూర్చుంటాము. ఇమీడియట్గా కూర్చొని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము. ఆ సమస్య వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఆ సమస్యని నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్ళడము, ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు అందించడము. విపిఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే మీరు ఇంత ఈ ప్రోగ్రామ్ని మేము జరుపుకోలేమండి. అది మాత్రం వాస్తవం. తర్వాత దాని గురించి ఈ యంత్రాంగం చూసారా, మన ప్రభుత్వ యంత్రాంగం, దీంట్లో కలెక్టర్ గారి దగ్గర నుండి, ఎస్పీ గారి దగ్గర నుండి, శానిటరీ వరకు కూడా ఎంత కోఆపరేట్ చేశారో మేము చెప్పుకోలేదు. ఇవన్నీ ప్రతి ఎస్పీ గారు అయితే 2 times వచ్చారు, ఏఎస్పీ గారు అయితే 3 times వచ్చారు, డిఎస్పీ గారు అయితే ఎవ్రీ 2 days వచ్చారు, సిఐ గారు అయితే డైలీ వచ్చారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ గారు, డిఈ గారు ప్లస్ ఏడీ గారు, వీళ్ళు కూడా ఏఈ గారు ఎప్పుడు కూడా అనునిత్యం మాకు ఏం కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీకృష్ణ అని ఏఈ, ఆయన కూడా రాత్రి 11:30కు మాకు నీళ్ళు ఆగిపోయాయి కాలువ నుంచి రావడం. 11 o'clock వచ్చి కూడా నీళ్ళని ఆయన ఇప్పించడం, దాని వాటర్ని వాటర్ సదుపాయం కల్పించారు ఆయన. సో ఇలాంటి విషయాలు మేము చూసుకుంటే మేము యాక్చువల్గా ఈ ఫంక్షను, ఈ సభ చేసేటువంటి శక్తి మాలో లేదు. కానీ అల్లా తబారక తాలా ఆయన దయ వలన ఇలాంటి పెద్దల్ని మాకు ఇచ్చాడు. ఆ పెద్దలు యంత్రాంగం మీద మోపారు. ఆ యంత్రాంగం అంతా మాకు సహాయ సహకారాలు ఇచ్చారు. దానివల్లనే ఈ సభ చక్కగా మాకు జరిగింది. ఇప్పటికి కూడా ఇప్పుడు మా సాబిర్ భాయ్ చెప్పినట్టు స్టిల్ వీఆర్ గెట్టింగ్ ఫోన్స్ ఫ్రమ్ దోస్ హు ఆర్ వెంట్ దేర్ హోమ్స్ సేఫ్లీ. అది సో మేము మీకు ప్రత్యేకంగా పాత్రికేయులు నేను ఎప్పుడు కూడా ఇది 3rd time పాత్రికేయుల ముందుకు రావడము. నేను నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నాను నా లైఫ్లో, కానీ పాత్రికేయుల ముందు రావడం ఇదే ఈ 3 times 3rd time. సో నేను ఫ్రీగా మాట్లాడేటువంటి ఆలోచన నాకు లేదు, కానీ వీళ్ళని చూసి నేను నేర్చుకున్నాను ఎట్లా మాట్లాడాలో. సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ పాత్రికేయులకి. మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు ఎక్కడికెక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే మీకు చెప్పలేను. దాదాపు చండీగఢ్ నుండి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు,
నువ్వు ఈ విధంగా టీవీలో వస్తావు అని చెప్పి మేము చూడలేదా, యూట్యూబ్లో ఉన్నావు నువ్వు అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. సో మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మా కోర్టు చేసినటువంటి యంత్రాంగానికి, మా పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మేడం గారికి, మా అజీజ్ గారికి అయితే జన్మ నేనైతే ఎప్పుడు రుణపడే ఉంటాను. అజీజ్ ఈజ్ అజీజ్, దట్ స్టార్ ఈజ్ స్టార్, దట్స్ ఆల్. ఆయన అనుకున్నాడు, ఒక్క మాట అన్నాడు. మేము 15 days క్రితం వెళ్ళినప్పుడు, ఒక మంచి పని నేను చెయ్యాలని నిర్ణయించుకున్నాను, మీరు చేతునిస్తానన్నాడు. అదే విధంగా చేశాడు ఆయన. ఈ వర్డ్ ఆయన యూజ్ చేశాడు. నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇదని తప్పకుండా చేస్తాడు అని. అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి నేనే అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ విసుక్కోకుండా ప్రతి చిన్న పనిని ఆయన చేసి పెట్టాడు. సో ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు నా తరఫున, మా తబ్లీగ్ జమాత్ తరఫున, మా కోర్టు చేస్తున్నటువంటి సంస్థ తరఫున, మీ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. గడిచిన నెల రోజుల నుంచి కొడలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇస్తిమా జరిగిందో అంతే స్థాయిలో మళ్ళీ 2025 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తబ్లీగీ ఇస్తిమా ఏర్పాటు చేయడం జరిగినది. అయితే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేయటం, ఈ యొక్క ప్రాంగణం పర్మిషన్ తీసుకురావడం, ఈ తబ్లీగీ ఇస్తిమాకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఒక నెల నుంచి మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నిజాముద్దీన్ గారు పర్యవేక్షించడం, వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి అన్ని అందరూ ఏమంటారంటే హల్కా, ఈ అందరూ ఒక్కొక్క ఐటమ్ ఒక టెంటు, ఒకరు పార్కింగ్, ఇలా అందరూ కలిసి ఇక్కడ ప్రయత్నించడం, దీనికి భారీ ఎత్తున సక్సెస్ చేయడం. నిన్నటి రోజున దాదాపు 1,00,000 నుంచి 1,20,000 మంది నిన్న రాత్రికి రావటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క తబ్లీగీ ఇస్తిమా సక్సెస్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కేవలం ఇస్తిమా అనే ఉదయకుండా సీఎంఓ నుంచి, రాష్ట్ర పార్టీ ఆదేశాల నుంచి ఒక ప్రభుత్వ కార్యక్రమంలా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, అందుకు కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి స్పందించి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలాగా దీన్ని చూడటం, పోలీస్ వ్యవస్థ కాడి నుంచి హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అలాగే ఫైర్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తమ సొంత బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం, ప్రభుత్వ యంత్రాంగానందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో స్థానికంగా పాల్గొన్నటువంటి కొడవలూరు మండల నాయకులు సతీష్ గారు కానివ్వండి, ఇక్కడ చంద్రశేఖరపురం నాయకులు నాగేశ్వరరావు గారికి నిత్యం అందుబాటులో ఉంటూ నిజాం గారికి అన్ని వేళలా అందుబాటులో ఉండటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇస్తిమా అంత భారీ స్థాయిలో విజయం చేకూర్చి దిగ్విజయం చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఏదైతే ఇస్తిమా పూర్తి చేసుకొని సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా చేరాలని ఫోన్లు కూడా చేయడం, ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన స్థానిక ప్రజలకు, నాయకులకు, అలాగే జిల్లా స్థాయి నాయకులకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి కొడవలూరు సిఐ గారు చాలా బాగా బాధ్యత తీసుకొని ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయటం ఒక గొప్ప కార్యక్రమం. కాబట్టి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఇస్తిమాని ఇంత దిగ్విజయం చేసిన అధికార యంత్రాంగానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ నెల 22, 23 తేదీన తబ్లీగీ జమాత్ తరపున మన కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇస్తిమా నిర్వహించడం జరిగింది. ఈ ఇస్తిమా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి,
లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది వాలంటీర్గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక 250 మంది వాళ్ళలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం, ఫైర్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత కార్యక్రమం లాగా అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక 25 లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది. వీళ్ళు కూడా మనకి పెద్ద మనసు వాళ్ళు కూడా మనకి డబ్బు పరంగా ఏం వద్దు, మీ తరపున ఏం వాటర్ బాటిల్స్ కావండి, అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు. అవన్నీ అనునిత్యం వాళ్ళకి ఏది అవసరం వచ్చినా మన అజీజ్ భాయ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది. మరొకసారి అధికారులకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు చేసుకుంటున్నాం. ఈ నెల 22, 23 ఈ ఇజ్తిమా ప్రోగ్రానికి ముఖ్య అతిథులుగా మన యొక్క అజీజ్ గారికి, మన యొక్క జాకిర్ సార్ గారికి, మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ గారికి, వాళ్ళ ఇద్దరు కూడా జిల్లాకి ఒక మనిషికి ఎముక ఎట్లా బలంగా ఉంటుందో అలాంటి గట్టి నాయకులు వాళ్ళు. నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఏది అడిగినా కానీ పేదవాళ్ళకి కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా వెనుకాడకుండా వాళ్ళ సాయి శక్తులుగా కృషి చేసి అందరినీ దిగ్విజయంగా వాళ్ళు జయప్రదం చేసిన విధానాన్ని బట్టి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలకి అడగకపోయినా కానీ వాళ్ళ ధారాళమైనట్టు మనసుని పేద ప్రజలకి ధారాళంగా దాతలు వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు పాలకులు వాళ్ళు. అలాంటి స్థితి మనసు కలిగిన మంచి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ జరిగిన ఈ యొక్క ప్రార్థనలకి మరి ముఖ్యంగా మా యొక్క నిజాముద్దీన్ సారు పెద్దవాళ్ళైనా కానీ చాలా ఓపికగా చాలా కష్టపడి ఎంతో అందరిని కూడా సమకూర్చుకొని ఆయన సాయశక్తుల కష్టపడి పనిచేసి ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ వాటర్ సౌకర్యం, ఇరిగేషన్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మెడికల్ క్యాంప్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రార్థనకి అందరూ కూడా దేవుని దయ వల్ల మర్యాదగాను క్రమంగాను ఈ యొక్క ఆరాధన జరిగినందుకు మేము కూడా క్రిస్టియన్స్ని, నేను మా చర్చిలో సెక్రటరీని. ఈ ప్రార్థన అనేది మాకు చాలా అభిమానం, చాలా ఇష్టము. దీని ద్వారా కూడా అప్పుడప్పుడు కూడా మన ఇన్ఛార్జి శ్రీఆర్ రెడ్డి గారు కూడా అడిగి ఎట్లా జరుగుతుందో ఏందని కూడా మమ్మల్ని అడిగి తెలుసుకొని చాలా జాగ్రత్తగా జరగాలి, ఎలాంటి సమస్యలు రాకూడదు, ఎలాంటి ప్రాబ్లాలు రాకూడదు, మీరు రెమెడీని చూసుకోమని మాకు ఆయన ఫోన్ చేసి కూడా తెలిపి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని సక్రమంగా వచ్చినాక ఈ ప్రార్థనలకి ఆయా జిల్లాల వచ్చిన ప్రార్థనలకి వాళ్ళు క్షేమంగా దేవుని దయతో మళ్ళీ వాటి కుటుంబాలకు చేరి వాళ్ళు సక్రమంగా ఉన్నందుకు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా జయప్రదంగా జరిగినందుకు మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.